హాయ్ ఆల్ మై బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియోలో అమెరికాలో కార్ వాష్ ఎలా చేపిస్తారో చూపించేస్తాను, చూసేసేయండి. ఇక్కడ కార్ వాష్ ఆల్మోస్ట్ అన్ని గ్యాస్ స్టేషన్స్లో అవైలబుల్ ఉంటుంది. గ్యాస్ స్టేషన్స్ అంటే పెట్రోల్ బంక్స్ ఇక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు. మేము కార్ వాష్కి వెళ్ళే దారిలో మాకు $2లో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని మేము కార్ వాష్కి వెళ్ళాము. ఇక్కడైతే డ్రైవ్ త్రూ కార్ వాష్ సిస్టమ్ అనమాట. అంటే మనం కార్లో నుంచి దిగాల్సిన అవసరం లేదు, మనం కార్లోనే ఉంటాము, మన కార్ వాష్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు మా ముందు ఒక కార్ ఉంది కదా, సో ఆ కార్ అనేది వాష్ అయిపోయినాక తర్వాత మేము వెళ్ళాలి, ఒక కార్ తర్వాత ఒక కార్ అనేది వెళ్ళాలన్నమాట. సో ఒక్కో కార్ వాష్ దగ్గర ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్క చోట మనమే సిస్టంలో మనకు కావాల్సిన సర్వీస్ అనేది వాష్ సర్వీస్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని బిల్ పే చేయాలి. సో ఇక్కడైతే ఇతను ఉన్నాడు, సో ఇతనికి మనం డబ్బులు పే చేస్తే అతను మనకి సర్వీస్ అనేది ఆపరేట్ చేస్తాడు అనమాట సిస్టంలో. ఇదంతా కూడా ఆటోమేటిక్, మనుషులు ఎవరు కూడా మన కార్ వాష్ చేయరు. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, దాని ద్వారా మన కార్ అనేది వాష్ అయిపోతుంది. మేమైతే ఇక్కడ బిల్ పే చేసాము, ఫస్ట్ బిల్ పే చేయాలి $3 అనమాట. మేము రెగ్యులర్ వాష్కి ఇచ్చాము కాబట్టి జస్ట్ $3 అనమాట. సో ఇప్పుడైతే సోప్ ఇంకా వాటర్ పడుతున్నాయి. సో ఆ రెండు పడ్డాక ఈ సైడ్న ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇలా రౌండ్గా తిరిగేవి, ఇవి ఏంటంటే బ్రషెస్ అంటారు. సో ఈ బ్రషెస్తో ఆ సోప్ వాటర్ని మొత్తం కూడా మన కార్ పైన నుంచి సైడ్స్ నుంచి మొత్తం రుద్దేసి క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఈ ఫోమ్ అంతా కూడా హై ప్రెషర్ వాటర్తో మొత్తం ఈ బ్రషెస్తో క్లీన్ చేసేస్తుంది అనమాట. 2 times హై ప్రెషర్ వాటర్ పడి ఈ బ్రషెస్తో మొత్తం కూడా మన కార్ సైడ్స్ ముందు వెనక మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది. ఒకసారి మొత్తం కూడా వాటర్తో ఫ్రెష్ వాటర్తో కూడా క్లీనింగ్ అయిపోయాక మనకి ఇక్కడ సైడ్స్ నుంచి హీట్ బ్లోవర్స్ ఉంటాయి. హీట్ బ్లోవర్స్తో మన కార్ తడి మొత్తం కూడా ఆరిపోతుంది అనమాట. ఇదంతా కూడా మనం కారు కొంత టైం వరకు అదే మొత్తం మూవ్ అవుతూ ఉంటుంది. మనం ఇదంతా జరిగేటప్పుడు కార్ స్టీరింగ్ మీద చేయి కూడా పెట్టామన్నమాట, ఆటోమేటిక్గా ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం చూస్తూ ఎంజాయ్ చేయడమే ఈ ప్రాసెస్ని. ఆ తర్వాత ఇంకోండి కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట హీట్ బ్లోవర్స్. వీటి నుంచి గాలి వచ్చి మొత్తం కూడా కార్ మొత్తం కూడా తడ ఆరిపోతుంది. ఆ తర్వాత కార్ సర్వీస్ వాష్ అయిపోయినట్టే. సో మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇప్పుడు మేము ఇక్కడ కార్ లోపల క్లీనింగ్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవంతా వాక్యూమ్ అనమాట. సో వాక్యూమ్ పెట్టి మేము కార్ లోపల క్లీన్ చేసుకుంటాము. ఇంకా ఇక్కడ లోపల కార్ క్లీనింగ్ అంతా కూడా మనమే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు చేయడానికి ఉండరనమాట, మనంతట మనమే మన కార్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పైప్స్, ఇలా పైప్స్తో పాటు వాక్యూమ్ ఉంటుంది అనమాట. ఇంకోండి ఈ పైప్ తీసుకొని అక్కడ ఒక బటన్ ఉంటుందన్నమాట, బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడైతే ఫ్రీ సర్వీస్ అనమాట. కొన్ని చోట్ల ఏంటంటే వాక్యూమ్కి కూడా మనం డబ్బులు పే చేయాలన్నమాట, $1 లేకపోతే $2 అలా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీ అనమాట వాక్యూమ్ పెట్టుకోవడం. ఎవరైనా పెట్టుకోవచ్చు, కార్ వాష్కి వచ్చిన వాళ్ళే కాదు. పూర్తి చేసినవన్నీ కూడా ఇంకొక దాంట్లో యూజ్డ్వన్నీ ఒక పక్కన పెట్టేయాలి. సో ఇలా మేమైతే మొత్తం కార్ క్లీన్ చేసుకొని లోపల ఉన్నంత డస్ట్ అంతా కూడా బయట పడేసి మొత్తం వాక్యూమ్ పెట్టాము. ఇది కొద్దిసేపటికి వాక్యూమ్ ఆగిపోతుంది. వెళ్ళి మళ్ళీ బటన్ ఆన్ చేసుకొని మొత్తం కూడా వాక్యూమ్ పెట్టుకోవాలి. ముందు వెనక మొత్తం కార్ బాగా క్లీన్ అయిపోయింది. సో నాకైతే ఇక్కడ పని అయిపోయింది. ఇంకా వాక్యూమ్ పంప్ అందులో పెట్టేసేసి ఇంకా నేనైతే కార్ ఎక్కేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. సో ఈరోజు ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.